ప్రకాష్ రాజ్ గారు మీరు ఒకేసారి వచ్చారు ఫీల్డ్లోకి ఇంచుమించుగా. ఇంచుమించు ఇంచుమించు correct. ఆయనకి లేని ప్లస్ పాయింట్ మీకు ఒకటి ఉంది. ఏంటి వాడికి ఎక్కువ పిచ్చిందా? ఇక కాదు. ఆయనకి లేని ప్లస్ పాయింట్ మీకేంటంటే ఆయన ఎప్పుడు హీరోగా హీరోయిన్తో డ్యాన్సులు చేయడము, ఫైట్లు చేయడము ఇవన్నీ చేయలేదు. ఏదో ఒకటి రెండు సినిమాలు ఏమైనా అదే ఉన్నాయి, వాడు ప్రయత్నించాడు, సోలోగా ఉన్నాయేమో తెలియదు కానీ నాకు వాడు బేసిక్గా ప్రయత్నించాడు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టు, విలను, మీలాగే అనేక పాత్రలు చేయగలరు, కరెక్ట్ చేశారు కూడా. కరెక్ట్ కరెక్ట్. మీకు అదే స్టామినా ఉంది, మీకు అదే గ్రాఫ్ ఉంది, మీకు ఇంకా సత్య లాంటి ఆల్ ఇండియా హిట్ ఉంది సార్. కానీ మీరు ఎక్కడో ఏదో మిస్ అయిపోయారు. కాదండి, ఇప్పుడు కనుక నేను అప్పుడు అది చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ మీరు నాతో ఇంటర్వ్యూ చేసేవారు కాదు. ఎందుకు అంటే ఏది పడితే అది నేను చేస్తూ వచ్చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బికమ్ లైక్ ఎనీ అదర్. ఇప్పుడు మీరు అన్నదే అఫ్కోర్స్ ప్రకాష్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. బట్ ప్రకాష్ క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తున్నాడు, నేను క్యారెక్టర్స్ వేషాలు వేయట్లేదని వేయను ఇప్పట్లో. సో దేనికి అరుదుగా అందంగా నాకు నచ్చిందే చేసుకుంటూ రావటం వల్ల, కకృతి లేకపోవటం వల్ల అలా ఉన్నా. సో అది ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఈ సినిమా గాయపడ్డ సింహం సినిమా ప్రొడ్యూస్డ్ బై పవన్ సాధినేని, జీ స్టూడియోస్, అండ్ దీనికి కమర్షియల్ కొలబద్దైన దిల్ రాజు దీన్ని కొన్నాడు, వరల్డ్ వైడ్ రైట్స్. ఆ సినిమాలో ఐఎమ్ ప్లేయింగ్ బ్రూటల్ ధర్మ. ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది అంటున్నాను నేను మీకు, ఇంతకన్నా సక్సెస్ ఏముంటుంది? సో ఇవాళకి కూడా నాకు కావాల్సిందే చేస్తున్నాను, కానీ అది అందరికీ కావాల్సింది కూడా ఎందుగా ఇప్పుడు? అది బెటరా? ఏది పడితే అది చేసేసి, ఎక్కడ పడితే అక్కడ చేసేసి, ఏది ఎవరికి కాకుండా పోతే బెటరా? మీరే ఆలోచించండి. 36 జర్నీలో ఉండడం అనేది పెద్ద విషయం. నిజమండి సార్. ఇప్పుడు 10 కానీ ఉండాల్సినంత హైట్స్లో ఎందుకు లేరు? లేదు, కరెక్ట్ సార్. ఇప్పుడు మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సార్ ఆ డెసిషన్ నేనే తీసుకున్నా. ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం నేనే సార్. కానీ ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కూడా కారణం నేనే, ఎందుకంటే నా డెసిషన్స్, అది నా డెసిషన్స్. ఇప్పుడు సత్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత అసలు 4 ఏళ్ళు నేను సినిమా చేయలేదు. ఇప్పుడు దయ చాలా పెద్ద హిట్ అండి వెబ్ సిరీసెస్లో. దాదాపు 3 ఏళ్ళు అయి ఉంటుందండి, 3 ఏళ్ళు అయిందండి, 2 ఏళ్ళు దాటింది. ఇప్పటివరకు మళ్ళీ నేను వెబ్ సిరీస్ చేయలేదండి. ఎందుకు అంటే అంత పెద్ద హిట్ అయిన తర్వాత వెబ్ సిరీస్ రాకుండా ఉండవుగా. వచ్చినది ప్రతి ఒక్కటి నాకు నచ్చదు, మీకు నచ్చిందే చేస్తారు అంతే. ఇప్పుడు చేస్తున్నాను వెబ్ సిరీస్, చాలా రోజులు చాలా నచ్చింది, డైరెక్టర్ అంతకన్నా నచ్చాడు. కాకపోతే అంటే నేను ఈ సినిమా ప్రమోషన్లో ఉన్నప్పుడు దాని గురించి చెప్పట్లేదు, అందుకనే. సరే,